హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరందరూ ఎట్లున్నారు? మీరందరూ బాగుండాలని కోరుకోవడానికి తిరుమల బయలుదేరేసామండి. సో ఫ్రెండ్స్, మీరు 2025లో ఎన్నిసార్లు తిరుమల వెళ్ళారు? సో అలాగే వెంకన్న దర్శనం మీకు ఎలా జరిగింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో దర్శనం ఎలా జరిగింది మాకు, అలాగే సర్వదర్శనానికి ఎంత సమయం పడుతుంది, టికెట్ ఉన్న వాళ్ళకైతే ఎంత సమయం పడుతుంది, మనం ఆన్లైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తున్నా. సో ఫ్రెండ్స్, ఎవరు వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో ప్లీజ్ నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసిన విధంగానే తిరుమల వెంకన్న టికెట్స్ అనేది మనకి ఆన్లైన్లో లభిస్తాయి. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఇలా బుక్ చేసుకోకుండా ఉన్న పక్షంలో డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళు సర్వదర్శనం చేసుకుంటారు చాలామంది. ఇంకొంతమంది అయితే మనకి తిరుపతి కింద అలిపిరి దగ్గర మనకి టికెట్స్ లభిస్తాయి ఫ్రెండ్స్. అక్కడైతే మనం టికెట్స్ తీసుకొని పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విషయం మాకు కూడా తెలియకుండా మేము డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళిపోయాము. సో పైన వెళ్ళి అడిగితే చెప్పారు, లేదండి కిందనే లభిస్తాయి, అలిపిరి దగ్గర పైన దొరకవు అని. సో అందరూ ఈ విషయం అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తిరుపతి వెళ్ళినప్పుడు. సో మేమైతే బెంగళూరు టు తిరుపతి బయలుదేరామండి. మాకు ఆల్మోస్ట్ 265 కిలోమీటర్ అవుతుంది, అంటే మేమున్న ఏరియా కాడ నుంచి. సో ఆల్మోస్ట్ మాకైతే 7 అవర్స్ పట్టిందండి బెంగళూరు టు తిరుపతి రీచ్ అవ్వడానికి. సో 7కి అయితే కింద చెక్కింగ్ దగ్గరకు అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ చెక్కింగ్ అంతా చేయించుకొని తర్వాత పైకి అయితే వెళ్ళాము. సో ఇక్కడ అట్లాగే కొంచెం పిక్స్ అయితే తీసుకున్నామండి, వ్యూ చాలా బాగుంది అనేసి. సో ఎప్పుడో కానీ తిరుపతికి రాం కదండి, ఏడుకొండల వెంకన్న అనుగ్రహం ఎప్పుడు లభిస్తుందో అప్పుడు మాత్రమే వెళ్ళగలము అనుకుంటున్నాను. సో మేమైతే మళ్ళీ పైకి వెళ్ళిపోయామండి. సో పైకి వెళ్ళి కార్ పార్క్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మాకు అప్పటికే టైము 8 o'clock అయిపోయింది. సో ఈ శ్రీ శ్రీ బాలగంగమ్మ దేవి దేవస్థానం నేను ఎప్పుడు చూడలేదండి. తిరుపతికి చాలాసార్లు వెళ్ళొచ్చాను కానీ. సో మీరు ఎప్పుడైనా చూసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మేము అమ్మవారి దర్శనం చేసుకొని కొద్దిసేపు అయిన వెంటనే స్నానాలు ఆచరించి అలాగే తలనీలాలు అన్నీ ఇచ్చేసి అన్నీ అయినాయండి. ఆలోపే మాకు టైం అయితే ఆల్మోస్ట్ 10 o'clock అయిపోయింది. సో అప్పటికే అన్ని దగ్గర గేట్స్ అయితే క్లోజ్ చేశారు, దర్శనం గేట్స్ ఎక్కడ వదలట్లేదు. సో మేము ఇంకా ఏం చేయలేక అక్కడే దర్శనం అంటే తిరుమల పైన బాగా అలంకరణ చేస్తున్నారండి. సో మేము అలాగే వెళ్ళి అంత రౌండ్స్ చేస్తూ ఉన్నాము. అందరూ మంచిగా ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు. చాలామంది అక్కడే పడుకొని నిద్రపోయారండి చాలామంది. సో మేము కూడా అంత ఫొటోస్ అన్నీ తీసుకుని మళ్ళీ గేట్ నెంబర్ 2 దగ్గరికి అయితే వచ్చేసామండి. అక్కడ మాకు 4 o'clock అయితే లోపలికి వదిలారు. సో 4కి అయితే లోపలికి వెళ్ళాం మేము. సో జల్దీ దర్శనం అవుతుంది అనుకున్నాం కానీ ఒక రూమ్లోకి అయితే వేసేసారు 7 వరకు. మార్నింగ్ 7 వరకు అక్కడే ఉన్నాము. 7 తర్వాత మళ్ళీ పంపించారండి. సో వెళ్తే దర్శనం అవుతుంది అనుకుంటే మళ్ళీ ఎత్తుకపోయి ఇంకో రూమ్లో వేసేసారండి. అక్కడ కూడా మాకు ఆల్మోస్ట్ 3:30 వరకు ఆఫ్టర్నూన్ వేశారండి. ఫుడ్ అంతా మంచిగా ఇస్తున్నారండి. ఇప్పుడు షెడ్లో ఉన్న వారికైతే పర్లేదు అండి, టేస్ట్ కూడా బాగుంది, క్వాంటిటీ కూడా మంచిగా ఇస్తున్నారు. చాలామంది మంచిగా తింటున్నారండి, బాగుండింది, మేము కూడా తిన్నాము. 3:40కి అయితే మాకు దర్శనం వదిలారండి. సో మాకు 5 లోపల అయితే దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకొని బయట వచ్చేసాము. కొద్దిగా షాపింగ్ ఉంటే చూసుకున్నాం అక్కడనే. సో ఇంకా మేము 5కి బయట వచ్చాం కాబట్టి మేము ఆల్మోస్ట్ అక్కడే షాపింగ్ అంతా ఫినిష్ చేసుకొని మళ్ళీ నైటు డిన్నర్ కోసం అయితే హోటల్కి అయితే వెళ్ళలేదండి. అక్కడే దేవుడు ప్రసాదం అయితే తిన్నాము, మంచిగా ఉండింది. ఫస్ట్ టైం తిన్నాను నేనైతే, చాలా బాగా ఉండిందండి. సో తినేసేసి తర్వాత మేము 9కి అయితే అక్కడ స్టార్ట్ అయ్యాము. సో తిరుపతి నుంచి రిటర్న్ బెంగళూరు అండి. సో మేము ఆల్మోస్ట్ 2 o'clock 2:30కి ఏమో రీచ్ అయిపోయాం ఇంటికి. ఇదండి మా తిరుపతి జర్నీ. సో ఫ్రెండ్స్, మీరు కూడా 2025లో తిరుపతి వెళ్ళి ఉంటే మీరు ఎలా వెళ్ళారు? సో బుక్ చేసుకోకుండా వెళ్తే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా బుక్ చేసుకొని వెళ్ళండి. బుక్ చేసుకోకు టికెట్ దొరకని వాళ్ళైతే ఖచ్చితంగా అలిపిరి దగ్గరికి వెళ్ళేసి తొందరగా అక్కడైతే టికెట్స్ లభిస్తాయండి. ఖచ్చితంగా అక్కడ తీసుకొని అయితే స్వామివారి దర్శనానికి వెళ్ళండి. టికెట్స్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా 2 అవర్స్లో దర్శనం అయిపోతుందంట. సో టికెట్ బుక్ చేసుకోకుండా సర్వదర్శనం వెళ్ళే వాళ్ళకే అండి 24 అవర్స్ అయితే అవుతుంది. కానీ ఏమి ఇబ్బంది లేదండి, సర్వదర్శనంకి వెళ్ళినా కూడా ఏమీ ఇబ్బంది ఉండదు, మంచిగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఏమంటే మనం చిరాకు పడకుండా దేవుని స్మరణ చేసుకుంటూ ఉన్నామంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మన ఫీలింగ్స్ ఎట్టుంటాయి అట్లుంటుందండి.
సో ఇంతే అండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండి. సో మీరు ఎన్నిసార్లు తిరుపతికి వెళ్ళొచ్చారు, మీ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో గైస్.